మొత్తం వ్యవహారంలో ఎలాంటి అపచారం కానీ ఎలాంటి మిస్యూజ్ కానీ జరగలేదు. అనవసరంగా కొద్దిమంది గుప్త నిధుల్లో వేట జరిగిందని, లేదంటే దాని కింద నిధి తీయడం జరిగిందని, అనవసరంగా ఇంత పెద్ద మన రాయదుర్గంలో ఇంత పేరు ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయంని పని కట్టుకుని అప్రతిష్ట పాలు చేయడం కరెక్ట్ కాదని మేము సలహా ఇస్తున్నాం, చెప్తున్నాం. దయచేసి దీన్ని మీ రాజకీయాలకి, మీ సొంత ప్రతిష్టలకి వాడుకోవద్దు. విగ్రహ ప్రతిష్టాపన పైన కనీస అవగాహన పెంచుకోండి. విగ్రహం కింద ఎప్పుడు కూడా నిధి ఉండదండి. విగ్రహం కింద నిధి ఉండదు. విగ్రహం కింద సోమసూత్రం ఉంటుంది, అంటే రాతి పీఠం ఉంటుంది. రాతి పీఠంలో విగ్రహాలను కూర్చోబెడతారు. అక్కడ ఏం పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ రాతి పీఠం కింద ఒక 5 అడుగులు 6 అడుగులు తీసి అక్కడ పెట్టింటారు నిధి ఏమన్నా ఉంటే. కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం. పూర్తిగా అంటే విస్తృతంగా ఒక చెడు ప్రచారం, పని కట్టుకుని చెడు ప్రచారం చేయడం జరిగింది. ఇది తప్పు అని విశ్వ హిందూ పరిషత్ గట్టిగా ఖండిస్తుంది. ఇంతకు ముందు కూడా మేము ఇదే విశ్వ హిందూ పరిషత్ తరఫున చెప్పడం జరిగింది. దయచేసి మీ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం దేవుళ్ళని, గుళ్ళని, మా హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలని వాడుకుంటే మేము సహించేది లేదు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన కోనేరుని కబ్జా చేసేకి ప్రయత్నించినప్పుడు కొద్దిమంది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఇటీవల బీటీపీ లేఅవుట్లో అయోధ్య సీతారామ లక్ష్మణ దేవస్థానంని కట్టడానికని కొద్దిమంది ఊరి పెద్దలు ప్రయత్నిస్తే మట్టి దొంగలని, మట్టి దొంగతనం చేసుకోపోయినారని చెప్పడమే కాకుండా హేళనగా ఈ హిందువులకి ఇంకా దేవుళ్ళు గుళ్ళు చాలేదా, ఉండే గుళ్ళు సరిపోవా, ఇంకా ఎన్ని కావాలని అడుగుతున్నారు. హిందువులంటే అంత చులకనా మీకు? హిందువులంటే ప్రశ్నించేవాళ్ళు లేరనేనా? మీరు ఈ విషయాన్ని విస్తృతంగా, అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంటు పేదవాళ్ల కోసం ఇచ్చిన గవర్నమెంట్ ఇళ్లలో మసీదుల చర్చిలు లేవా? మీరు వాటిని ప్రశ్నిస్తున్నారా? పేదవాళ్ళని భయపెట్టి ఆర్థికంగా లోపరుచుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఆ ఇళ్ళని కాజేసి మసీదులుగా, చర్చిలుగా మీరు నిర్మించుకోనట్లేదా? మీరు ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తున్నారు, హిందూ సమాజం ఏమో అయిపోతుంది, హిందూ సంస్కృతి ఏమో అయిపోతుందని, దేవాలయ ప్రతిష్ట మంటగలిసిపోతుందని బాధపడే వాళ్ళకి నేను అడుగుతున్నా, మీరు వీటిపైన ఎందుకు శ్రద్ధ చూపట్లేదు అంటున్నా. మొత్తం సమాజం పోయిన 2 వారాల క్రితం ఈ గుడికి సంబంధించిన కోనేరుని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నిస్తే మొత్తం హిందూ సమాజం ఉలిక్కపడింది, ఏంది ఇది జరుగుతూ ఉందని. అప్పుడు చాలామంది ముందుకొచ్చి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి, తహసీల్దార్ దృష్టికి, పోలీసుల దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే స్వలాభం కోసం దీనిపైన ప్రెస్ మీట్లు పెట్టి ఏదో జరిగిపోయింది అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో మీరు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. అంటే మీకు పట్టలేదా? హిందువుల గుళ్ళలో ఏం జరుగుతుందో, ఏదో చీమ చిట్టుకుమన్నా ఏదో అద్భుతం జరిగిందన్నట్టు గుప్త నిధుల కోసం వేట ఎంత, అంటే హిందువుల దేవస్థానాలంటే అంత చులకనండి మీకు? అంత అప్రతిష్ట పాలు చేస్తారా మీరు? ఎందుకు మాట్లాడట్లేదు? హిందువుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే హిందువుల అంటే చులకన మీకు, అంటే వాళ్ళంటే భయం లేదు. హిందుత్వం అంటే మీకు భయం లేదు, భక్తి లేదు, మాట్లాడతారు. జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే చర్చిల, మసీదుల గురించి అసలు మాట్లాడరు. వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఎంత, వాళ్ళకు ఉండాల్సిన చర్చిలు ఎంత, వాళ్ళకు ఉండాల్సిన మసీదులు ఎంత మీరు ఎప్పుడైనా అడిగారా? మీరు అడగరు. గుడ్లలో మాత్రం ఏదో చిన్న విషయం జరిగినా పెద్దగా ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీకు ఒకటే కోరుతున్న విశ్వ హిందూ పరిషత్ తరఫున, దేవుళ్ళ గుళ్ళని, హిందూ సమాజాన్ని దయచేసి మీ రాజకీయ లక్ష్యం కోసం, మీ సొంత ప్రతిష్ట పెంచుకోవడం కోసం దయచేసి వాడుకోవద్దండి. ఎప్పుడూ మేము ఇదే చెప్తున్నాం. దయచేసి మీ రాజకీయాలు మీరు చేసుకోండి. వేరే అంశాలు చాలా ఉంటాయి మీకు. ఆ అంశాల్లో మేము ఎప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాదు, రాజకీయాలు మాట్లాడదు, రాజకీయ విషయాల ప్రస్తావన తీసుకురాదు. అయితే మీరు మీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి దేవుళ్ళని వేదికగా చేసుకోవద్దండి, దేవస్థానాలను వేదికగా చేయొద్దండి.
ఇక్కడ ఏదైనా ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏదో జరిగిందని చిత్తశుద్ధి ఉంటే రండి, మేము విశ్వ హిందూ పరిషత్ మీతో పాటు వస్తాం, ఇక్కడ విచారణ చేద్దాం. ఏదైనా తప్పు జరిగింటే తప్పు జరిగింది, ఇది సరిదిద్దుకోండి అని చెప్దాం. అంతేగాని చిన్న విషయాన్ని భూతద్దంలో చూపి ఏదో జరిగిపోయిందన్నట్టు మొత్తం ప్రతిష్ట మంట కలిసిపోయినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. నిధి వజ్ర వైడూర్యాలు నవరత్నాలు అన్నారు, అలాంటివన్నీ వేయడానికి అయితే కనీసం మీరు ప్రతిష్టాపన పైన కనీస జ్ఞానం పెంచుకోండి దయచేసి. సోమసూత్రంలో అంటే రాతి కట్టడం, రాతి పీఠంలో ఏమి వేయడానికి ఉండదు. ఒక చిన్న శాస్త్రానికి ఒక చిన్న బంగారు ముక్క లేదంటే వెండి ముక్క వేస్తారు, అది కూడా ఎక్కువ వేయరు. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్లో పోయి దేవుని ఇట్లా కూర్చోబెడతారు, కరెక్ట్గా కూర్చోంటారు, దేవుని కూర్చోబెడతారు. కాబట్టి అక్కడ ఏమి ఉండదు. ఇంకా ఆ మాత్రం సందు కూడా ఉండకూడదని దాంట్లోకి ఈ రసాన్ని పోస్తారు, గట్టిగా అయ్యి అల్లాడకుండా ఉండాలని. కాబట్టి దయచేసి మీరు రాండి, ఇక్కడ పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఏదైనా చిన్న పెద్ద పొరపాట్లు ఏదైనా చిన్న ఉంటే మాట్లాడుకుందాం, సరి చేసుకుందాం. అంతేగాని లేని విషయాల్ని దుష్ప్రచారం చేయొద్దు. మీ స్వలాభం కోసం, మీ సొంత ప్రతిష్ట కోసం, మీ రాజకీయ ఉనికి కోసం ఇది చేయొద్దని మీకు పదే పదే విన్నవిస్తున్నాను.